సభకి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంటూరి నాగేశ్వరరావు గారికి, కాకర్ల సురేష్ గారికి, ఇంకా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. సమయం తక్కువ ఉంది కనుక నేను ఒక 4 మాటలు మాట్లాడి ప్రసంగాన్ని ముగిస్తాను. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకమైనవి. మనం పోరాడాల్సింది మామూలు వాళ్ళతో కాదు, మన మధ్య ఉండాల్సింది తెలుగుదేశం నాయకుల మధ్య కానీ, కార్యకర్తల మధ్య కానీ, పార్టీలో కానీ ఉండాల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం. చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా మంచితనం, నమ్మకం. ఆ నమ్మకం ఎంత దూరం వెళ్ళిందంటే అన్న తమ్ముడు వాళ్ళని నమ్మారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు, పదవులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు. రాజకీయం త్యాగం చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అన్ని విధాల నమ్మకం అనేది ఒకటి ముందుకు నడిపిస్తుంది. ఈ నమ్మకంలో 2 సార్లు దెబ్బతింటారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు మా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద నమ్మకంతో మేము ముందుకు నడుస్తున్నాం. మన భవిష్యత్తు మాకే కాదు, మీకు అందరికీ, యావత్ ఆంధ్రప్రదేశ్కి ఒక నమ్మకం ప్రస్తుతం మిగిలి ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనకు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన రాష్ట్రానికి కనీసం రాజధాని, మన భవిష్యత్తుకి గ్యారంటీ అనేది వస్తున్న నమ్మకం. ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. ఆ నమ్మకం ముందుకెళ్ళాలంటే మరి మన ఎంపీ అభ్యర్థి గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మనం ముందండి కష్టపడి గెలిపించుకోవాలి. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్ర రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళకి ప్రత్యర్థి ఎవరు? మేకపాటి విక్రమరెడ్డి గారు. ఎవరైనా చంద్రశేఖర్ రెడ్డి గారి స్వయాన అన్న కుమారుడు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు, వారికి ప్రత్యర్థి ఎవరు? మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. ఎవరు వీళ్ళిద్దరు? చంద్రశేఖర్ రెడ్డి గారి రక్త సంబంధం, కుటుంబ సభ్యులు. ఈ పొద్దు చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో పోటీకి సిద్ధమయ్యారు. కాకర్ల సురేష్ గారిని గెలిపించుకోవాలి, రామనారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీ తీసుకురావాలన్న పట్టుదలతో ఈ పొద్దు కుటుంబంతోనే తలపడ్డానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. కారణం మాకు జరిగిన అన్యాయం, చంద్రశేఖర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. ఇంకా ఆ విధమైన కుట్రలతో, కుతంత్రాలతో చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అయినా మేము భయపడలేదు, ధైర్యంగా ముందుకు నడుస్తున్నాం. చంద్రబాబు గారి మీద ఉన్న అపార నమ్మకం, మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగితే చాలు, మనకి రాజధాని ఎక్కడ అనేది చెప్పుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నాం. ఇవి ఎన్నిసార్లు చెప్పుకోకపోయినా అందరికీ తెలిసిన విషయమే. ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది అనేది. కాబట్టి ఒక్కటే ఆత్మీయ సోదరులారా, అందరికీ ఒకటే విన్నపం. మనలో మనకు ఎన్నో గర్భుచ్చులు ఉండొచ్చు, కానీ అన్నీ కూడా
పక్కన పెట్టి త్రికరణ శుద్ధితో మనం శక్తివంచం లేకుండా పనిచేయాలి. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీని తెచ్చుకొని మన భవిష్యత్తుకి గ్యారంటీ కల్పించుకోవాలని కోరుకుంటూ మీ అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఈ పోస్ట్ ఇచ్చి నన్ను గౌరవించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే ఏప్రిల్ 20 మరి మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కాబట్టి ఆ కార్యక్రమం మనమంతా ఘనంగా చేసుకోవాలి, అందరం కలిసి చేసుకోవాలి, ఆనందంగా చేసుకోవాలి. ఆ రోజు నుంచే మన పోరాటం సీరియస్గా ముందుకు వెళ్ళి మనం అత్యంత మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకొని మరి బాబు గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ నుంచి ఆయన బయటకు వచ్చారు ఛాలెంజ్ చేసి. మన మీద నమ్మకంతో ఆయన ఏ ఒక్కరిని సంప్రదించకుండా బయటకు వచ్చారు. కేవలం తెలుగుదేశం పార్టీలో అంత గొప్పతనం ఉంది అన్న నాకు అనిపిస్తుంది. ఇన్నేళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు పార్టీలో తెలుగుదేశంలో నేను లేను అనిపిస్తుంది. ఎంత ఆప్యాయతన్నా. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను బయటకు వచ్చాక నన్ను వైసీపీ వాళ్ళే ఇబ్బంది పెట్టారు, కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరే కానీ అప్పట్లో ఉన్న బొల్లిని రామారావు గారు కూడా ఒక్క మాట కూడా అనలేదు. కాబట్టి ఇంత ఆత్మీయత ఉన్న తెలుగుదేశం పార్టీ నాకు చాలా చాలా నచ్చింది. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మీరు ఇంతసేపు నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.